సేవకులారా సువార్తికులారా దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రతి ఒక్క రోజు మీ ముందు ఈ రీతిగా కనబడుతున్నందుకు నా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ నా గురించి ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థిస్తారని నేను బ్రతులాడుకుంటున్నాను. మరి వాగ్దానం, ఈరోజు వాగ్దానం రోమా 12:12 రాయబడిన మాట, నిరీక్షణ గలవారి సంతోషించుచు శ్రమ యందు ఓర్పు గలవారి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి, శ్రమలో ఓర్పు ఉండాలి, నిరీక్షణ కలగాలి. ఈ మూడు ఉంటే నువ్వు కంపల్సరీ పరిశుద్ధాత్మ చేత ఆ దేవుని యొక్క సన్నిధిలో దేవుడితో నీవు దినదినం ఎదుగుతూనే ఉంటావు. ఈ బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైన మాట అన్నమాట. ఇది ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మొదటి మాట ఏమంటున్నాడంటే పట్టుదల కలిగి ఉండాలంట. దేంట్లో పట్టుదల ఉండాలి? బలంలో పట్టుదల కాదు, డబ్బులు అంతస్తుల్లో కాదు. ఏమంటున్నాడంటే నువ్వు మొదటిగా ఎక్కడ ఉండాలంటే ప్రార్థనలో పట్టుదల కావాలంటున్నాడు. మన ప్రార్థన ఏ రీతిగా ఉంది? ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందా? ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు వస్తున్నాయా? ప్రార్థన చేస్తే నిత్య జీవానికి మార్గం కనబడుతుందా? ప్రార్థన చేస్తే నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా మారుతున్నావా? ఇవన్నీ రకరకాలుగా చూసుకుంటూ వెళ్తే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అంటున్నాడు కదా, ప్రార్థన యందు పట్టుదల కలిగి అంట. ప్రార్థన యందు పట్టుదల కలిగి సంతోషించాలంట. ఏమంటున్నాడు? నిరీక్షణ గలవారి సంతోషించుచు శ్రమ యందు ఓర్పు ఉండాలండి. ప్రతి శ్రమ ఓర్పుకు కావాలి. శ్రమలో ఓర్పు లేకపోతే మనము రకరకాలుగా ఈరోజు కాలేజీ పిల్లలు ప్రతి స్టూడెంట్స్ అంతా ఎలా అయిపోతున్నారంటే ఓర్పు లేకపోవడం వల్ల, శ్రమ యందు ఓర్పు లేకపోవడం. చిన్న ఎగ్జామ్లో ఒక సబ్జెక్ట్ పోతే లేకపోతే ఒక ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే శ్రమలో ఓర్పు కోల్పోయి ఆత్మహత్యలు, లేకపోతే ఊరేసుకోవడాలు, మందు తాగి చనిపోవడాలు, వాడు డాబాలు దూకేయడాలు, రకరకాలుగా చేస్తున్నారు. శ్రమలో ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు ఉంటే, ఆ ఓర్పు కావాలంటే ఏం జరిగిందంటే ప్రార్థన ఎందుకు పట్టుదల ఉండాలి. ప్రార్థనలో పట్టుదల ఉంటే మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. దేవుడు మనల్ని దినదినం ఇలా నడిపిస్తున్నాడంటే దేవుని యొక్క కృప. కనుక ఈ కృపని మనం ఏం చేయాలంటే దినదినము మనం పొందుకోవాలి. కనుక మీరు నా గురించి ప్రార్థన చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుని కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించుందా గాక. తలవంచులో ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరడానికి వందనాలు, అద్భుతకరడానికి స్తోత్రాలు. ఇదిగో ఇక్కడ రాయబడిన మాట, అవునా తండ్రి, శ్రమలో ఓర్పు కావాలంటున్నాం, నిరీక్షణ కావాలి, సంతోషించు అంటున్నాం, ప్రార్థన యందు పట్టుదల కావాలంటున్నాం తండ్రి. ఈ మూడు మాటలు ఈ రోజు మాకు అయ్యా నేర్పినందుకు వందనాలు. ఈ మాటల్లో మేము తండ్రి ఇంకా బహుగా మేము చదువుకొని ఇంకా జ్ఞానంగా అర్థం చేసుకొని మేము అనేక మందికి అయ్యా ఈ మెసేజ్ పంపించేవారుగా మేము ఉండడానికి సహాయం చేయమని, నీ చిత్తమైన ఇష్టమైతే మరొక పర్యాయం మిమ్మల్ని స్తుతించే కృప నాకు మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.